పండగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ జరిగింది. మాదరాజు గూడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, టీడీపీ నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రతి నెల 30,664 మంది లబ్ధిదారులకు 13.49 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు పెంచారని కొనియాడారు. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, గ్రామాలకు సమానంగా అభివృద్ధి చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సిహెచ్ వెంకటేశ్వర్లు యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సారంగం గున్నయ్య, మాదరాజు గూడూరు పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పందిపాటి రాము, వార్డు మెంబర్ నవీన్, టీడీపీ నాయకులు ఉప్పు కృష్ణయ్య, బెల్లంకొండ విజయ్ కుమార్, నెట్రంబాక రాజేంద్ర ప్రసాద్, పంబడి సురేంద్ర, తాండ్ర సుధాకర్, లేబూరు అశోక్, తాండ్ర వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, పి సుందర్, బుజ్జయ్య, పి శ్రీను, టి రమణయ్య, మాయపాటి శ్రీను, జనార్దన్ రెడ్డి, లేబూరు గణేష్, శ్రీను, కుమార్, మదన్, రవి, శివ, శేఖర్, మహేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు. 1వ తారీఖు అంటేనే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖు కూడా మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజు గూడూరు గ్రామంలో ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ జెడ్ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తారీఖున అందిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు 30,664 మందికి, అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కలిపి 30,664 మందికి ఎన్టీఆర్ భరోసా దాదాపు 13,49,00,000 రూపాయలు ఈరోజు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం, రెండూ కూడా రెండు కళ్ళలాగా నిరంతరం కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. అదే కాకుండా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చేనేత కుటుంబాలకు అండగా వారికి ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా ఈరోజు వారికి కరెంటుకు సంబంధించి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారాయణరెడ్డిపేట కానీ, ముళ్ళమూడి కానీ, సౌత్ మోపుడు కానీ ఇంకా కొన్ని దగ్గరలో మొత్తం ఏదైతే చేనేత కుటుంబాలకు ఈ ఫ్రీ కరెంట్ అనేది దాదాపు 400
64 మందికి ఇది ఉపయోగపడుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలా. రైతన్నలు కానీ, చేనేత కుటుంబానికి సంబంధించిన నేతన్నలు కానీ, ఇతర అన్ని వర్గాలు కూడా అన్ని విధాలా సంతోషంగా ఉండాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం. అదేవిధంగా కూడా గత 21 నెలల నుంచి కూడా అదేవిధంగా జరుగుతాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందించే దాంట్లో ఎమ్మెల్యే గారి ఆఫీస్తో పాటు ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కడన్నా 1-2 సమస్యలున్నా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అందరూ కూడా పనిచేస్తున్నారని తెలియజేస్తూ, అదేవిధంగా చేనేత కుటుంబానికి సంబంధించి మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, చేనేత కుటుంబాలకు గౌరవమైన ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడం, దానికోసం ఎన్ని కోట్లైనా వెచ్చించడం జరుగుతుందని తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి పరంగా వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జిల్లా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీతా రవిచంద్ర గారి సహాయ సహకారాలతో కొన్ని వందల కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటు పనులు కానీ ఎన్నో కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మాదరాజు గూడూరుకు సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుర్వేద హాస్పిటల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, అదేవిధంగా ఆర్ఎన్బి కింద బీటీ రోడ్డు, ఊళ్ళో అంతా సిమెంట్ రోడ్డు కానీ ఇంకా ఇతర పనులు కూడా చాలా చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా కూడా స్థానిక కుటుంబ నాయకులు ప్రజల సలహా సూచన మేరకు అవి కూడా రాబో 3 సంవత్సరాల్లో చేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.